మత్తయి సువార్త 24వ అధ్యాయము. నేను చదువుతాను, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యం చదువుతూ ఉన్నా. ఆయన అనగా యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను. యేసు వారితో ఇలాగనెను. యేసు ప్రభువారు వారితో ఏం చెప్తూ ఉన్నాడు? యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములైనా అవకాశం ఉన్న వారు మోకాళ్ళు వేసుకోండి. స్తోత్రములయ్యా, మీరే దీవించండి. ఇప్పటి వరకు మీ వాక్యమని మీరు అనుగ్రహించారు బాబు. మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు నాయన జీవాహారమును దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును, హృదయమును మీరు అనుగ్రహించండి. మీ వాక్యం మా హృదయంలో జొరబడటానికి సహాయం చేయండి. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మీ వాక్యములో ఉన్నట్లుగా మీ ప్రజలకు వాక్యము వినుటకు అనుకూలమైన మనసునివ్వండి అయ్యా. వాక్యమునకు అనుకూలముగా వారు తమ మనసులను మలచుకుంటానికి సహాయం చేయ ప్రభువా. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. ఈ ప్రయాస వృధాగా పోకుండా సహాయం చేయండి. మీ పిల్లల్ని ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచు ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటంతో కాకుండా ఒక చరణాన్ని, పల్లవి చరణాన్ని పాడుకుందాం. సిద్ధపరచు నీ రాజ్యములో నేనున్నట్లు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనున్నట్లు ఆయుధపరచుమో, బలపరచుమో, ఆయుధపరచుమో, బలపరచుమో. బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనున్నట్లు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనున్నట్లు. చప్పట్లు ప్రభువుని ఆరాధించాలి. ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. లోక భోగాలను ఆశింపక నిత్యము నీతో గడుపుటకు, లోక భోగాలను ఆశింపక నిత్యము నీతో గడుపుటకు, నీ వాక్యముతో నన్ను సరిచేసి నిందారహితముగా తీర్చుము తండ్రి. నీ వాక్యముతో నన్ను సరిచేసి నిందారహితముగా తీర్చుము తండ్రి. ఆయుధపరచుమో, బలపరచుమో, ఆయుధపరచుమో, బలపరచుమో. బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనున్నట్లు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో
మంచి నమ్మకమైన దాసునిగా నా తలాంతులు నీ సేవలో, మంచి నమ్మకమైన దాసునిగా నా తలాంతులు నీ సేవలో, ఆత్మల కొరకైనా భారము కలిగి బహుమానములు పొందుటకు, ఆత్మల కొరకైనా భారము కలిగి బహుమానములు పొందుటకు, ఆయుధపరచుము బలపరచుము, ఆయుధపరచుము బలపరచుము, బుద్ధి గల కన్యవలే సిద్ధపడుటకు, బుద్ధి గల కన్యవలే సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు, ఆయుధపరచుము బలపరచుము, చెప్పట్లు, ఆయుధపరచుము బలపరచుము, బుద్ధి గల కన్యవలే సిద్ధపడుటకు, బుద్ధి గల కన్యవలే సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు. హల్లెలూయా హల్లెలూయా. రైట్, అందరు నాతో చెప్పండి, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నీ రాకడకును ఈ యుగ సమాప్తికి గుర్తులేమిటి, సూచనలు ఏమిటి అని అడిగారు అన్నమాట. అంటే మనకేం తెలియజేస్తా ఉందంటే యేసు ప్రభువారు మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఎన్నోసారి? ఆయన మొదటిసారి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన మొదటిసారి? గొర్రెపిల్లగా. మరి గొర్రెపిల్లగా మనందరి పాపములు మోయటానికి, బలిపశువుగా యజ్ఞ పశువుగా మారటానికి, బలియాగం కావడానికి ఆయన గొర్రెపిల్లగా మొదటిసారి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. అయితే రెండవసారి ఆయన గొర్రెపిల్లగా రావటం లేదు. రెండవసారి ఆయన యూదా గోత్రపు కొదమ సింహంలాగా దూసిన ఖడ్గమును చేతబట్టుకొని ఒక కొదమ సింహములాగా వస్తూ ఉన్నాడు. ఆయన ఎలా వస్తూ ఉన్నాడు? తెలుసారి ఎలా వచ్చాడు? చెప్పండి. గొర్రెపిల్లగా. గొర్రెపిల్ల ఎవరికైనా హాని చేసిద్దా? గొర్రెపిల్ల ఎవరికైనా కీడు తలపెట్టిద్దా? నో. గొర్రెపిల్ల బలియాగం అయింది, కానీ కొదమ సింహం బలియాగం కోసం కాదు. ఆయన రెండవసారి ఎలా రాబోతూ ఉన్నాడంటే ఆయనను నమ్మిన వారిని పరలోకము చేర్చటానికి, ఆయనను నమ్ముకోకుండా ఉన్నటువంటి వారిని నరకములో వేయటానికి, పాతాళం అగ్నిగుండంలో వేయటానికి వస్తా ఉన్నాడు. మరి నీవు యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన రాకడ కొరకు సిద్ధముగా ఉన్నావా? నీవు యేసు ప్రభువుని అంగీకరించి మారు మనసు అనుభవం కలిగి, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మపు అనుభవం కలిగి ప్రభు రాకడ కొరకు నీవు సిద్ధముగా ఉన్నావా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, ప్రభు రాకడ కొరకు నిన్ను నీవు సిద్ధం చేసుకుంటా ఉన్నావా? శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమిటో గుర్తులేమిటో మాతో చెప్పుమో అని ప్రభువారిని అడిగితే ప్రభువారు వారికి చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, యేసు వారితో ఇట్లనెను. ఎలాగన్నాడు? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయకుండా చూచుకోండి? మోసపరచకుండా చూచుకోండి. మోసం చేసేవాళ్ళు వస్తారు, జాగ్రత్త అనలేదు. మీరు మోసపరచబడకుండా చూచుకొనుడి. మీరేం కాకుండా మోసం చేసేవాళ్ళు వస్తారు, జాగ్రత్త అనలేదు ఆయన.
మీరు మోసపరచబడకుండా చూచుకొనుడి. అంటే మోసం చేసేవాళ్ళు అప్పటికే ఉన్నారు, మోసం చేసేవారు లోకములో జీవిస్తూ ఉన్నారు. కానీ మీరు మోసపోకుండా చూచుకోండి. మీరేం కాకుండా మీరు మోసపరచబడకుండా చూచుకొనుడి. అంటే మోసం చేసేవాడిది కాదు తప్పు, మోసపోయేవాడు ఉన్నంత కాలము మోసం చేసేవారి యొక్క ఆటలు, ఆగడాలు, అరాచకాలు సాగుతూనే ఉంటాయి. మోసం చేసేవాడు వాడి యొక్క వృత్తి మోసం చేయటం, వాడి యొక్క వృత్తి ఫ్రాడ్, అన్యాయము, అక్రమము, మరి దౌర్జన్యము, దారుణమైన ఆకృత్యాలకు పాల్పడటం. కాబట్టి మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి. స్తోత్రం చెప్పండి. వాడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు, వాడి సంగతి తేలుస్తా, వీడి సంగతి తేలుస్తా. నో 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 నో, ఎవరి సంగతి నువ్వు తేలవలేవు. మోసపోకుండా జాగ్రత్త పడవలసింది నీవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నీ భార్య చేతిలో నీవు మోసగించబడవచ్చు, నీ భర్త చేతిలో నీవు మోసగించబడవచ్చు, నీ యొక్క బిడ్డల చేతిలో నీవు మోసగించబడవచ్చు, ఇరుగు పొరుగు వారి స్నేహితుల ఆప్తుల ద్వారా నీవు మోసగించబడవచ్చు. కాబట్టి మోసపరచబడకుండా చూచుకొనుడి. ఏ విషయంలోనైనా మా అన్నయ్య నన్ను మోసం చేశాడండి, 10 సెంట్లు నాకంటే ఎక్స్ట్రా కలుపుకున్నాడండి, మా అక్క నన్ను మోసగించిందండి, నాకు రావలసిన చైన్ కూడా మా అక్కే తీసుకుందండి. నో 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 నో, ఎన్ని కుదరవు. మోసం చేసిన వాళ్ళది కాదు తప్పు, ఎవరిది? మోసపోయిన వాడిది తప్పు. నువ్వెందుకు మోసపోయావు? వాడు మోసం చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు? మోసపరచబడకుండా చూచుకొనుడి. ఆత్మీయ జీవితంలో కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారు. భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో మోసపూరితమైనటువంటి మనుషులు ఉంటారు. ప్రభువు పేరు చెప్పి మరి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నటువంటి చందముగా మేము కూడా సేవకులమే, మేము కూడా పాటలు పాడతాము, మేము కూడా వాక్యం చెప్తాము, మేము కూడా చర్చి కడతా ఉన్నాము, మేము కూడా సభలు ఏర్పాటు చేస్తా ఉన్నాము, కాబట్టి మాకు కూడా కానుకలు ఇవ్వండి, పాదిరి గారు మాకు తెలుసు, వాళ్ళు మాకు తెలుసు, ఈ ఊరు పనిలో మరి ఫలానా వాళ్ళు మాకు తెలుసు అని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందముగా యేసుప్రభు వారు చెప్పి యేసుప్రభు వారి యొక్క పేరు చెప్పి మోసం చేసే మనుషులు ఉన్నారు, జాగ్రత్త అని ఆయనే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మోసపరచబడకుండా చూచుకొనుడి. అంటే ప్రభువారి యొక్క రాకడ దినాలకు సూచనలు ఏమిటంటే మోసము, అన్యాయము, అక్రమము, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, మరణాలు, రాజ్యముల మీదికి రాజ్యములు, జనముల మీదికి జనములు, కయ్యాలు, తగాదలు జరుగుతాయని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీవు ఆర్థికంగా మోసపోయినా పర్వాలేదు, ఆత్మీయ జీవితంలో మోసపోబాలి. ఆర్థికంగా నీవు నష్టపోయినా పర్వాలేదు, భక్తి జీవితంలో, విశ్వాసములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో నీవు మోసపోకుండా నిన్ను నీవు కాపాడుకోమని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి నిన్ను నీవు కాపాడుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం అన్నమాట. దీనికి ప్రభువారి యొక్క రాకడకు సూచన. మోసం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మోసపరచబడకుండా నిన్ను నీవు కాపాడుకో. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా నేను చదువుతూ ఉన్నాను 12వ వాక్యం, దానికంటే ముందు 11వ వాక్యం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. 12వ వాక్యం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏమి చల్లారిద్దంట? చెప్పండి, ఏంటది? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మనుషుల మధ్య ప్రేమాప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, బంధాలు, బాంధవ్యాలు కనుమరుగైపోతాయి అని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. వాళ్ళకు ప్రేమ లేదండి, వీళ్ళకు ప్రేమ లేదండి, నేను ఎంత చేశాను అనుకున్నారు, వాళ్ళకి ఎంత సహాయం చేశాను అనుకున్నారు, వారికి ఎంత ప్రేమహీనంగా ఉన్నారు, ఎంత ప్రేమ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఇక్కడ రాయబడి.
ప్రేమ చల్లారును. ఏం చల్లారును? ఇడ్లీ చల్లారును కాదు. ఇడ్లీ చల్లారితే ఇంకొక వాయి తీసుకోవచ్చు అవసరమైతే, ఇంకొక రేఖ ఇంకొక ప్లేట్లో తీసుకోవచ్చు. ఆ ఇడ్లీ మూత పై మూత తీసి లోపల ఇంకొక రేఖ ఉండింది, ఇంకొక ప్లేట్లో తీసుకోవచ్చు. ఇడ్లీ చల్లారును అని లేదు ఇక్కడ. ప్రేమ చల్లారును, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లారిపోయింది. ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమ లేదు ఇప్పుడు భార్య మీద, ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమ లేదు ఇప్పుడు భర్త మీద. భార్యాభర్తలు ఒకళ్ళు చూసుకుంటేనే యావగింపుగా ఉంటుంది. ఎప్పుడు 20 ఏళ్ళు గడిచినాక. అంటే ప్రేమ ఏమైంది? చల్లారిపోయింది. ఇదే మనిషికి ఆరంభంలో ప్రేమ ఎట్టుంది? ఆ మనిషి వచ్చిన దాకా భోజనం చేసేది కాదు. ఆయన కూడా బజార్లో ఎక్కువసేపు ఉండేవాడు కాదు. అమ్మో నా భార్య ఎదురు చూసింది నా కొరకు కనిపెట్టుకొని ఉండిద్ది. శరవేగంగా ఇంటికి వచ్చేవాడు. ఆయన వచ్చే వరకు కనిపెట్టుకొని ఉండిద్ది గేటు దగ్గర. ఏ బండి ఆగినా కానీ మా బండి అనుకునిద్ది అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ప్రేమ యాజ్ ఎ లవ్, ఫస్ట్ లవ్. 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచేదికి వద్దే వస్తాడు, లేకపోతే వద్దే ఒక ముద్దే వస్తాను, లేకపోతే హాయిగా నేను తిని నిద్రపోతాను. ప్రేమ చల్లారిపోయింది. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. దేవుని ప్రజలారా, నేటి లోకంలో ప్రేమలు తగ్గిపోయినాయి. నేటి లోకంలో ప్రేమాప్యాయతలు కనుమరుగైపోయినాయి. ఇవన్నీ దేనికి గుర్తంటే ప్రభువారి యొక్క రాకడకు గుర్తులుగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే నీలో దేవుని ప్రేమను కాపాడుకోవాలి. దేవుని ప్రజలను ప్రేమించే విషయాల్లో నీవు వెనకబడకుండా ఉండాలి. పరిచర్య చేసే విషయాల్లో నీవు వెనకబడకుండా ఉండాలి. ఒక పాపిని, ఒక తాగుబోతుని, ఒక తిట్టుబోతుని, ఒక తిరుగుబోతుని చూసినప్పుడు వాడి మీద నీకు ప్రేమ పుట్టాలి. స్తోత్రం చెప్పండి. వాడికి పరిచర్య చేయాలంటే, వాడికి నీళ్లు ఇవ్వాలంటే, వాడికి పాలు ఇవ్వాలంటే, గాయాలు కట్టాలంటే, కట్లు కట్టాలంటే వాడి మీద నీకు ఏం పుట్టాలి? ప్రేమ పుట్టాలి. ఈ సభల్లో, ఈ కోటాల్లో నీవు పరిచర్య చేస్తున్నావంటే ఈ పరిచర్య మీద నీకు ప్రేమ పుట్టాలి. ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి ఈ సేవ మీద. అప్పుడే నీవు పరిచర్య చేయగలవు. అప్పుడే నీవు ఏదైనా కానీ, ఏ గ్రౌండ్ క్లీనింగ్ అయినా, స్టేజీ పని అయినా, మెట్లు వేసే పని అయినా, గిన్నెలు తోమే పని అయినా, వండే పని, వార్చే పని అయినా, ఈ ఎండకి మామూలుగానే వండలేకపోతా ఉన్నాం. పొయ్యి దగ్గర నుండి చేసేవాడు ఎండ చేస్తున్నారు. మరి ఇక వాళ్ళకి ప్రభువే సహాయం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువే వాళ్ళని కరుణించాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం దాదాపుగా 10-11 వాక్యాలు. మీరు చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు. పరిచర్య చేయాలంటే ప్రేమ ఉండాలండి. ఎవరి మీద? దేవుని మీద. దేవుని బిడ్డల మీద ప్రేమ ఉండాలి. దేవుని పిల్లల మీద ప్రేమ ఉండాలి. కాబట్టి నీ జీవితంలో దేవుని ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగి ఉండమన్నాడు పాదిరి గారు. ఆయన సినిమా హీరోని ప్రేమించడం కాదు. ఆయన ఫోటోని అవసరమైతే బైబిల్లో కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఎంత విచారకరము అంటే అంత ప్రేమ వాళ్ళంటే. ఒక రాజకీయ నాయకుడి ఫోటోని ఇంట్లో పెట్టుకోవటం కాదు, లేకపోతే ఇంకొకటి ఫోటో. ఆయన్ని ప్రేమించమని చెప్పడంలా నేను. యేసయ్యను ప్రేమించండి, యేసయ్య సేవను ప్రేమించండి, యేసయ్య సంఘమును ప్రేమించండి, యేసయ్య బిడ్డలను ప్రేమించండి, మీ ఇంటి వారిని ప్రేమించండి, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లల పట్ల దయగలిగి ఉండు, నీ తల్లిదండ్రుల పట్ల దయగలిగి నడుచుకో. కరుణా హృదయులై అని వాక్యంలో ఉందన్నమాట. ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి. ఆ తర్వాత 3వది చెప్తాను రండి. ఇక్కడ 13వ వాక్యం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే
రక్షింపబడును. ఇవన్నీ దేని గుర్తులు? ప్రభు రాకడ కొరకు. ఒకటి, మోసపరచబడకుండా చూసుకోవాలి. రెండవది, నీలో దేవుని ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి. మూడవది, నీవు అంతము వరకు ఓర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు? ఓర్పుకి అంతము లేదు, ఓర్పుకి ఆది లేదు, అంతము లేదు. అంతము వరకు ఓర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఓర్పు కలిగి ఉండటం గొప్ప భాగ్యం అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి దేవుని వారలారా, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎవరికి? దేవుని పిల్లలకి. నీకెవరు దండయ్యరు, నీకెవరు నమస్కారం పెట్టరు, నువ్వు వస్తున్నావు రెడ్ కార్పెట్ ఎవరో పరవరు. ఇక్కడే వాక్యంలో ఉంది, మీరు అనేకుల చేత ద్వేషింపబడెదరు. అనేకుల చేత ద్వేషింపబడెదరు. లేదా చదవండి, 9వ వాక్యం చదవండి. 24వ అధ్యాయము 9వ వాక్యం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. సకల జనముల చేత. ఎవరి చేత? సకల జనముల చేత మీరు ద్వేషింపబడుదురు, అవమానపరచబడుదురు, మీరు నిందించబడుదురు, నింద పాలవుదురు. వాటన్నిటి విషయాల్లో అమ్మా వినండి బాబు, సహోదరులు వినండి. మీరు నిందించబడినప్పుడు, మీరు అవమానపరచబడినప్పుడు, మీరు ద్వేషించబడినప్పుడు నీవు ఓర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెయ్యాలి? ఓర్చుకోవాలి. అంతము వరకు ఓర్చుకొనిన వాడే. నిందించబడినప్పుడు ఓర్చుకోవాలి, అవమానపరచబడినప్పుడు ఓర్చుకోవాలి, ద్వేషింపబడినప్పుడు ఓర్చుకోవాలి. అంతము వరకు ఓర్చుకొనిన వాడే రక్షింపబడును. వాక్యం సెలవిస్తా ఉంది. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యములో ప్రసంగి గ్రంథకర్త చెప్పాడు. ఏం చెప్పాడు? ఏలువాడు నీ మీద కోపపడిన యెడలా. ఎవరంటమ్మా బాబు? సహోదరులు చెప్పండి. ఎవరయ్యా? ఏలువాడు నీ మీద కోపపడిన యెడలా నీవు నీ ఉద్యోగము నుండి తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఏంటది? ఓర్పు ఏం చేసిందంట? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. గొప్ప ద్రోహం జరగటానికి, లోకములో అన్యాయము, అక్రమము, అరాచకము రాజ్యమేలటానికి కారణం ఏమిటంటే క్షణికమైన ఆవేశం. దీన్ని క్షణికావేశం అన్నారు. చెప్పండి, ఏ ఆవేశం? క్షణికావేశం. క్షణికావేశంలో గొప్పన ఏదో ఒకటి మాట్లాడతారు. 1 గంట 2 గంటలు గడిచినాక, అరే నేను అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా, నేను తొందరపడ్డానే, పొరపాటు పడ్డానే. అలా మాట్లాడటానికి మూలం ఏమిటంటే క్షణికావేశం. ఆ నిమిషంలో వచ్చేటటువంటి ఆవేశం, ఆక్రోశం, క్షణికావేశం. ఆ క్షణికావేశము నీలో నుండి తొలగించబడాలి. స్తోత్రం చెప్పండి. అమ్మ తిట్టిందని, నాన్న తిట్టాడని, ఇంట్లో పేరెంట్స్ ఏదో అన్నారని నీవు క్షణికావేశంతో ఇల్లు వదిలిపెట్టి పోకూడదు. క్షణికావేశంతో ఏదో ఒక మందు తాగే ప్రయత్నం చేయకూడదు. క్షణికావేశంతో ఉరేసుకునే ప్రయత్నం అసలే చేయకూడదు. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు కనుక దాటిపోతే నీలో ఉన్న ఆ క్షణికమైన ఆవేశం తొలగించబడింది. ప్రశాంతంగా నీ హృదయం నింపబడింది. చెప్పండి ప్రభువు గారు. ఈ క్షణికావేశం నుంచి విడిపించబడాలి. అంతము వరకు ఓర్చుకొనిన వాడే. ఎప్పటి వరకు? అంతం వరకు ఓర్చుకొనిన వాడే రక్షింపబడును. నువ్వు వచ్చే టయానికి మోసం కొరైపోయింది. ఏమైపోయింది? నువ్వు వచ్చే టయానికి అసలు ఇప్పుడు మామూలుగా ఉండిద్ది ఇంట్లో అమ్మ మీద. ఏం చేస్తారో మీకు తెలుసు అనమాట. మమ్మీ అవుట్కి ఆ రోజు మమ్మీకి ఏమన్నా అంత పాడాడా, డాడీ కూడా అవుట్ అవసరమైంది. మమ్మీకి సపోర్ట్ ఎవరు ఇచ్చినా అవుటే, అమ్మమ్మ సపోర్ట్ ఇచ్చిన అవుటే, నాయనమ్మ సపోర్ట్ ఇచ్చిన అవుటే, డాడీ సపోర్ట్ ఇచ్చిన అవుటే. వాడు లెక్కలో ఒక చిన్న కూర, ఒక చిన్న పదార్థం, సంథింగ్ ఫ్రూట్, ఆవేశం, క్షణికావేశం,
ఈ పూట కాకపోతే సాయంకాలం వండిద్ది మమ్మీ, ఇవాళ కాకపోతే రేపు వండిద్ది మమ్మీ అనుకోవాలి. క్షణికావేశానికి లోను కాకూడదు. అందుకనే ప్రియమైన యువతి యువకులారా, స్త్రీ పురుషులారా, యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు, అంతము వరకు స్తోత్రం చెప్పండి. ఓర్చుకొనిన వాడే, అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. ఇది ఒక అనుభవం. ఆ తర్వాత 20వ వాక్యం, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవడం చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. స్తోత్రం చెప్పండి. అంటే ప్రభువు రాకడ కొరకు మీరు ప్రార్థనలో సిద్ధపడండి. బాబు, నీవు బిల్డింగ్లో ఉన్నా, అద్దాల మేడలో ఉన్నా, ఏసీ రూమ్లో ఉన్నా, పెద్ద బుల్లెట్ మీద నడిచినా, బుల్లెట్ మీద తిరిగినా, అది భూలోకం వరకే బుల్లెట్. పరలోకానికి బుల్లెట్ వేసుకెళ్తానండి కుదరదు. నా దగ్గర బుల్లెట్ వేసుకెళ్ళొచ్చు అయ్యా, అమ్మా చిలందూరుపేట బుల్లెట్ మీద పోవచ్చు, అవసరమైతే గుంటూరు కూడా ఇటు నరసరావుపేట బుల్లెట్ మీద పోవచ్చు. ఆడకి నేను బుల్లెట్ మీద పోతానండి అంటే కుదరదు. బుల్లెట్లు గిల్లెట్లు అక్కడ కుదరవు. అక్కడ మారు మనసు పొంది, రక్షణ అనుభవం కలిగి, బాప్తిసం పొంది, ప్రభువు రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారికే పరలోకం. స్తోత్రం చెప్పండి. ఏ పాదిరి గారి యొక్క రికమెండేషన్ పనికిరాదు. అక్కడ ఏ నాయకుడి యొక్క రికమెండేషన్ అసలే పనికిరాదు. అవేమి పనికిరావు. అక్కడ నీ హృదయమును నీవు పరలోకము కొరకు సిద్ధపరుచుకున్నావా? రక్షణ అనే టికెట్ కొనుక్కున్నావా? రక్షణ అనే టికెట్ సంపాదించుకున్నావా? మారు మనసు అనే టికెట్ సంపాదించుకున్నావా? బాప్తిసం అనే టికెట్ సంపాదించుకున్నావా? సిద్ధపాటు అనే టికెట్ సంపాదించుకున్నావా? అదే పరలోకానికి చేరుస్తుంది నిన్ను. ఏంటది? రక్షణ అనే టికెట్, మారు మనసు, సిద్ధపాటు అనే టికెట్ పరలోకానికి చేరుస్తుంది. కాబట్టి దేవుని వాడారా, పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. రెండవ రాకడ కొరకు, యేసు ప్రభువు వారి యొక్క రెండవ రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ ఎండలకే మనం భయపడుతూ ఉన్నాం. బాబో ఈ ఎండలేంట్రా బాబో, ఇంతకుముందు ఎండలు చూసాం కానీ ఇప్పుడు ఈ ఎండలు మరి భరించుకోలేకపోతూ ఉన్నాం. ఈ ఎండనే భరించుకోకపోతే, ఈ వేడినే, ఈ ఉష్ణాన్ని నీవు భరించుకోలేకపోతే రేపు నరకంలో, అగ్నిగుండంలో ఉండే వేడి ఉష్ణాన్ని ఎలా తట్టుకోగలవు? ఎలా భరించుకోగలవు? అందుకే ఆ అగ్నిగుండం, నరకం తప్పించుకొని నీవు పరలోకం చేరాలంటే మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం కలిగి పరలోకము కొరకు నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో సిద్ధపడాలి. ఏంటో? ప్రార్థనలో సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థనలో నీవు దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలని పరిశుద్ధ వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. భూలోకంలో నీవు రంగురంగు వస్త్రాలు వేసుకున్నా, అద్భుతమైన సఫారీ షూట్లు, బ్రేజర్లు వేసుకున్నా, కమ్మని వస్త్రాలు కట్టుకున్నా, ఇవి ఏవైనా కానీ భూలోకం వరకే. పరలోకానికి ఇవి, ఈ బట్టలు సరిపోవు. పరలోకానికి అక్కడ మహిమ వస్త్రాలు ప్రభు ఇస్తాడు, మహిమ శరీరాన్ని ప్రభు ఇస్తాడు. మహిమ శరీరంతో మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ఇవన్నీ కూడా సూర్యుని క్రింద వరకే. ఎక్కడ వరకు? ఇవన్నీ భూలోకం సూర్యుని కింద వరకే. పరలోకం ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. దేవుని రాజ్యం ఉందని గుర్తుపెట్టుకో. అమ్మా బాబు, రెండవ రాకడ ఉందని గుర్తుపెట్టుకోండి. ఏదో లేక కాసేపు కూర్చొని వస్తే సరిపోయింది, తొడమ పడమ అర్పణలో కానుకలు ఇస్తే సరిపోయింది, ఎంతో కొంత కానుకలు ఇస్తే సరిపోయిందిలే అనుకుంటే కుదరదు. నీవు పరలోకం కొరకు సిద్ధపడాలి. దేని కొరకు చెప్పండి? అదే మన పక్కనతో చెప్పండి. పరలోకం ఉందని చెప్పండి. పరలోకం ఉందని చెప్పండి. పరలోకం కొరకు సిద్ధపడాలి. పరలోకం కొరకు మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి రాకడ దినాల్లో ప్రభు ఏం చెప్పాడంటే, ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. రెండవది ఏం చెప్పాను? దేవుని ప్రేమ చల్లారకుండా చూసుకోండి. మూడవది అంతం వరకు సహనాన్ని, ఓర్పును కలిగి ఉండండి. ఆ తర్వాత ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి.
చివరిగా చెప్తూ ఉన్నాను నేను 44వ వాక్యం, 42వ వాక్యం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెళకువగా నుండుడి. అలాగే చెప్పండి 44వ వాక్యం. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఎలాగుండాలంట? మీరును సిద్ధముగా ఉండుడి. ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక. ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. దేవదూతలకైనా, ఏ సేవకునికైనా, పెద్ద ప్రవక్తలకైనా, గొప్ప పాస్టర్ గారికైనా ఎవరికి తెలియదు. మీ ప్రభు ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక మీరు సిద్ధముగా మెళకువగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని ప్రజలారా, పరలోకమందును ఒకటి గుర్తుపెట్టుకోండి. పరలోకం కొరకు మనము సిద్ధపడాలి. ఈ భక్తి, ఈ ఉపవాసాలు, ఈ జాగరణాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం పరలోకం కొరకు సిద్ధపడాలి. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరం లేచి నిలబడదాం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. ఒక్క నిమిషం. పరలోకము కొరకు సిద్ధపడండి. యేసయ్యా మీరు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఈ కోటాల యొక్క ముఖ్య ఉద్దేశం నీవు పరలోకం కొరకు సిద్ధపడాలి. ఈ కోటాల యొక్క ముఖ్య ఉద్దేశము నువ్వు రెండవ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. భూలోకంలో నీకు ఇల్లుందా, వాకిలుందా, బిల్డింగ్ ఉందా, పూరిల్లుందా, ఇవన్నీ కాదమ్మా బాబు. పరలోకంలో నీకు చోటుందా? పరలోకంలో నువ్వు రక్షణ అనే టికెట్ సంపాదించుకున్నావా? మారు మనసు అనే టికెట్ నువ్వు సంపాదించుకున్నావా? పాప క్షమాపణ టికెట్ నువ్వు పొందుకున్నావా? సిద్ధపాటు అనే టికెట్, బాప్తిస్మం అనే టికెట్ నువ్వు కలిగి ఉన్నావా? ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నావా? ఈ యుద్ధాలు, మరణాలు, భూకంపాలు, వీటి యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రభు రాకడ అత్యంత సమీపముగా ఉందని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభువా మీరు రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి నాయనా. మీరు రాకడ కొరకు నేను సిద్ధపడటానికి సహాయం చేయి ప్రభువా. నన్ను సిద్ధపరచండి అయ్యా. బుద్ధి గల నిర్మలమైన ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ మన మధ్య పనిచేస్తూ ఉన్నప్పుడు ఎవరు గర్విష్ఠులుగా ఉండొద్దు. మీ హృదయాన్ని తెరవండి, మీ నోరు తెరవండి, ప్రభువుని అడగండి. అయ్యా మీ రాకడ కొరకై నన్ను సిద్ధపరచండి నాయనా. పరలోకం కొరకై నన్ను సిద్ధపరచండి ప్రభు అని చెప్పి దయచేసి అందరూ ప్రభువును వేడుకోండి, ప్రభువును వేడుకోండి. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. ఆయుక్తపరచుము, బలపరచుము, ఆయుక్తపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. కడవరి దినములు ఆసన్నమాయే, అందరి ప్రేమలు చల్లారిగా. కడవరి దినములు ఆసన్నమాయే, అందరి ప్రేమలు చల్లారిగా. నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి, నీ నింపుము తండ్రి. నీ రూపములో నన్ను మార్చుము దేవా. నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి, నీ రూపములో నన్ను మార్చుము దేవా. ఈ ప్రజలను దర్శించు, ఈ ప్రజలను దర్శించు నాయనా. మీరు రాకడ కొరకే సిద్ధపరచండి. ఎంతవరకు మేము చేయగలిగా మీ ప్రజలను మీ రాజ్యంలో చేర్చున్నట్లుగా సిద్ధపరచండి.
ఎంతవరకు మేము చేయగలిగామయ్యా? మేము చేయలేని దాన్ని మీరేం చేయాలైనా మీరు రాకడ కొరకు మీరు రాకడ కొరకు సిద్ధం చేయండి ప్రభా. మీ రాజ్యంలో ఉండునట్లుగా సిద్ధపరచండి అయ్యా. మీ రాజ్యంలో ఉండునట్లుగా సిద్ధపరచండి అయ్యా. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో ఉండునట్లు. నీ రాకడకై నీ రాజ్యములో ఉండునట్లు ఐక్యపరచుము. నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. మంచి నమ్మకములో ఆత్మల కొరకైనా భారము కలిగి బహుమానములు పొందుటకు, ఆత్మల కొరటకు ఐక్యపరచుము, బలపరచుము, ఐక్యపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలే సిద్ధనుండునట్లు నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. తట్టు చాపి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. రైజింగ్ యువర్ హ్యాండ్స్, మీ 2 చేతులు పరలోకం వైపు చాపండి. ప్రభువుని అడగండి, ప్రభువా మీరు రాకడ కొరకు నేను సిద్ధపడాలయ్యా, నేను పరలోకం చేరాలయ్యా, నేను పరలోకంలో ఉండాలయ్యా. దేవుని యొక్క ప్రేమను గురించి మాత్రమే కాదు, ఈ పగలు నేను కార్చిన కన్నీటికి కూడా నీవు లెక్క చెప్పాలి. నా సేవకుడు కన్నీటితో మీకు వాక్యాన్ని బోధించాడు కదా, పరలోకం ఒకటి ఉందని మీకు గుర్తు చేశాడు కదా, 2వ రాకడ ఉందని మీకు బోధించాడు కదా. 2వ రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? ఇంకా సినిమాలు, షికార్లు, త్రాగుడు, జోదం, అబద్ధాలు, మోసం, అల్లరితో బ్రతుకుతూ ఉన్నావా? ప్రార్థన చేసుకోండి. పరమ తండ్రి, కృతజ్ఞతలు, స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాలపు వేళ మీరు రాకడ గురించి బోధించాను నాయన. మోసపూరితమైన బోధనలో చిక్కుపడకూడదని చెప్పానయ్యా. ఆ దేవుని ప్రేమ చేత నింపబడాలని చెప్పానయ్యా. అంతం వరకు సహనాన్ని కలిగి ఉండాలని చెప్పానయ్యా. ప్రార్థన జీవితమును కలిగి ఉండాలని బోధించానయ్యా. మెళకువగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండాలని బోధించానయ్యా. ఈ ప్రజల్ని కానుకలు ఇచ్చేవారినిగా మాత్రమే కాదు, పరిచర్య చేసేవారినిగా మాత్రమే కాదు, కనబడినప్పుడు వందనాలు చెప్పేవారినిగా మాత్రమే కాదు, మీరు రాకడ కొరకు సిద్ధపరిచే ఎబిలిటీ, సామర్థ్యత నాకు ఇవ్వండి నాయన. మీరు రాకడ కొరకు వీరిని సిద్ధం చేయడానికి సహాయం చేయ ప్రభువా. ఎంతటితో సంతృప్తి చెందనివద్దయ్యా, ఎంతటితో పర్వాలేదనుకోనివద్దు నాయనా. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు రాకడ కొరకు సిద్ధపడి ఉందురు గాక నాయన. ఈ సహవాసములో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు పరలోకానికి వారసులగుదురు గాక, పరలోకములో ఉండదురు గాక. ఈ బిడ్డలందరూ నరకము తప్పించుకొందురు గాక, ఈ బిడ్డలందరూ పాతాళం తప్పించుకొందురు గాక, పరలోకానికి వారసులగుదురు గాక. ఈ కోటాల్లో ఎంతమంది గుప్పిళ్ళు విప్పారో వారందరూ మీ రాకడ కొరకు సిద్ధపరచబడుదురు గాక. పరిచయం చేసే వారందరూ పరలోకములో ఉందురు గాక. ఈ పరిచర్యకునైనా అయ్యా తండ్రి బహిరంగంగాను రహస్యముగాను సహకరిస్తూ ఉన్న, కోఆపరేట్ చేస్తూ ఉన్న ప్రతి వారు మీ రాకడ కొరకు సిద్ధపరచబడుదురు గాక. సహాయం దయచేయండి, మహిమ పొందండి. మీ ప్రజలను ఆశీర్వదించి దీవించి ఈ చెట్టు చివరి కూటము, ఈ రాత్రి కాల కూటమును కూడా మీరు ఆశీర్వదించి మీ ప్రజలను మీ వాక్యముతో దీవించి, ఏదో కళ్ళపల్లి మాటలతో కలక్షేపం చేసి ఆహా ఓహో అనిపించుకునేలాగా కాదు కానీ దేవా మీరు రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా, కరుణించండి. యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొంచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.